అవర్ ఛానల్. సో ఈరోజు నేను గణపతికి ఎంతో ఇష్టమైన మోతిచూర్ లడ్డు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇట్ టేక్స్ ఓన్లీ 5 minutes. సో ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామండి. మోతిచూర్కి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు శనగపిండి, 1 కప్పు షుగరు, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ గోడంబి ద్రాక్షి, కలరు ఆరెంజ్ కలరు. ఇప్పుడు ఐటమ్స్ ఏమేమి కలర్ చూసేస్తాం కదా, ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి దీంట్లోకి వాటర్ వేసి మంచిగా కలుపుకోండి. ఉండలు లేకుండా ఇలా నీట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెము చాలా తిక్కుగాను ఉండకూడదు, చాలా తిన్నగాను ఉండకూడదు. సో మిడల్లో ఉండాలి. ఇలా నీట్గా కలిపేసుకోండి. ఫైనల్గా పిండి అయితే కలుపుకోవడం అయిపోయింది. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒక పెనం పెట్టేసి దాంట్లోకి మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. మనం కలిపెట్టుకున్న పిండి ఆయిల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనము ఒక ఐడియా చేసుకోవాలి. సో ఇలాంటి ఆయిల్ పేపర్ మీ ఇంట్లో ఉంటే దాన్ని ఫస్ట్ ఇలా పైన ఇలా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసేయండి స్ట్రైట్గా. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మొత్తం దీంట్లోకి వేసేసి ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టేసుకొని మనము ఆయిల్లోకి వేసేసుకుందామండి. సో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మనం కలుపుకున్న పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఒక్కొక్క డ్రాప్ ఇలా ఉట్టేలా ఉండాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కవర్ తీసుకొనేసి దీంట్లోకి మొత్తం ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి ఇది మొత్తం వేసేయండి. ఇలా చూసారుగా, ఇలా పోసేయాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి ఇక్కడ ఒక చిన్న సీజర్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న కట్టర్తో ఇలా కట్ చేసేయాలి. సో మనం అప్పుడే శనగపిండి మొత్తం దీంట్లోకి వేసేసాం కదా, ఇప్పుడు దీనికి చిన్నగా ఇలా కట్ చేసేయండి. ఇలా కొంచెం మాత్రం కావాలి. సో ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఆయిల్లోకి ఇది వేసేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మొత్తం దీంట్లోకి వేసేద్దామండి. ఎలా వేసేయాలో చూపిస్తాను, అలా వేసేయండి. సో నేను వేసేలాగా ఇలా స్లోగా కొంచెంగానే ఇలా చిన్న బాల్స్లో వచ్చేలాగా ఇలా కంటిన్యూస్గా వేస్తూనే ఉండండి. సో ఇలా అది మొత్తం బాండ్లీ మొత్తం ఫుల్ అయిన తర్వాత స్టాప్ చేసేయండి. ఇలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా నీట్గా ఫ్రై చేసేయండి. ఆ మొత్తం నీట్గా ఫ్రై అయిన తర్వాత వాటిని అంతా తీసి నెక్స్ట్ ఒక ప్లేట్లోకి వేసి సేమ్ ఇదే ప్రొసీజరే మొత్తం అంతా ఖాళీ అయిపోయే వరకు ఇలానే మొత్తం చేసేసి నీట్గా ఒక ప్లేట్లోకి అయితే నీట్గా అంతా తీసేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న మొత్తం శనగపిండి మొత్తం సో ఇలా చిన్న బాల్స్ లాగా ఇలా రావాలి. ఇలా వస్తే సో ఉండలు చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. స్టవ్ అంటించేసి ఒక బాండ్లో పెట్టేసి దాంట్లోకి కొంచెం గీ వేసేసి మనం ఆల్రెడీ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసి ఇలా నీట్గా ఫ్రై చేసేసుకొని అవి కూడా ఒక బౌల్లోకి అయితే ఇలా నీట్గా తీసి పెట్టేసేయండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసి అవి కూడా నీట్గా ఒక సైడ్కి అయితే తీసి పెట్టేసుకోండి. దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి కొంచెం 1 కప్ షుగర్ కూడా తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి మంచిగా పాకం వచ్చేంత వరకు నీట్గా అలానే మరిగినియండి. సో చూస్తూ ఉండండి. మనము మొత్తం షుగరు వాటర్ మొత్తం ఎలా కన్సిస్టెన్సీ అంటే అంటూ వచ్చే అంతవరకు మనము దాన్ని అలానే దాంట్లోకి కొంచెం ఏలక్కి పౌడర్ కూడా వేసుకుంటే సో ఫ్లేవర్ బాగుంటుంది. సో డైజెషన్ కూడా చాలా మంచిది. దాంట్లోకి మనము ఆల్రెడీ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం కదా, సో కలర్ కూడా యాడ్ చేసేస్తే సో కలర్ బాగుంటుంది మోతీ లడ్డు. సో అందుకని మనం ఇది యాడ్ చేసుకుంటాము. కొంచెం యాడ్ చేసుకుంటే చాలా ఎక్కువేం యాడ్ చేసుకునే అవసరం లేదు. సో ఇలా మంచిగా అది ఇలా చూసారా పాకంలాగా వచ్చేసింది. దాన్ని ఒక ప్లేట్లోకి ఇలా వాటర్ తీసుకొని చెక్ చేస్తే మనం వేసినప్పుడు అది పక్కకు పోకుండా ఒకే దగ్గరే ఉందంటే సో అది పాకం రెడీ అయిపోయినట్లు. మనం రెడీ చేసి పెట్టుకున్న లడ్డు మొత్తం దాంట్లోకి వేసేసి బూందీది ఇలా నీట్గా ఇలా కలిపేసుకోండి. కలిపేసేసి మనము దాంట్లోకి మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గోడంబి ద్రాక్ష కూడా దాంట్లోకి వేసేసి ఇలా మంచిగా 2 మిక్స్ చేసేసి నీట్గా కలిపేసుకోండి. సో ఇలా అయిన తర్వాత మనము కొంచెం చేతికి కొంచెం గీ అనుకునేసి మనము చిన్న ఉండల్లాగా
ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా చిన్న చిన్న ఉండల్స్ లాగా చేసుకుంటే సో మోతి లడ్డు అయితే రెడీ అయిపోతుంది. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా చేసేయండి. సో చాలా అంటే చాలా ఈజీ. ఫైనల్గా మోతిచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టేస్ట్ చూస్తాను ఎలా ఉందో మీకు చెప్తాను. టేస్ట్ మాత్రం రియల్ చాలా అంటే చాలా మంది మీరు ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.